చెప్పండి సార్, ఏమో డౌట్ అన్నారు. మన డౌట్ ఏంటంటే, మనం కార్ స్లో చేసుకునేటప్పుడు ముందు క్లచ్ దొక్కి బ్రేక్ దొక్కాలా, బ్రేక్ దొక్కి క్లచ్ దొక్కాలా? ఓకే, ఇప్పుడు అదే డౌట్. ఓకే, వెహికల్ స్లో చేయాలంటే ఫస్ట్ క్లచ్ దొక్కి బ్రేక్ దొక్కాలా, బ్రేక్ దొక్కి క్లచ్ దొక్కాలనే డౌట్. అంతే కదా. రైట్, దీనికంటే ముందు మనం ఒక విషయం క్లారిటీ చేసుకుందాం. ఫస్ట్ క్లచ్ ఏం పని చేస్తుంది, బ్రేక్ ఏం పని చేస్తుంది తెలుసుకుందాం. దాని తర్వాత క్లచ్ ఫస్ట్ దొక్కాలా, బ్రేక్ ఫస్ట్ దొక్కాలా చూసుకుందాం. రైట్, ఇప్పుడు మన క్లచ్ ఫస్ట్ ఏం పని చేస్తుంది అంటే, ఈ ఇంజన్ నుంచి వచ్చే పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ ని గేర్ బాక్స్ కి ఇంజన్ కి మిడిల్ లో క్లచ్ పెట్లు ఉంటాయి. సో అదేం చేస్తుంది అంటే, ఆ ఇంజన్ నుంచి వచ్చే పవర్ ని అక్కడనే ఆప్ చేస్తుంది, ఇక్కడ గేర్ బాక్స్ కంటే ముందే ఆపేస్తుంది. సో ఇప్పుడు రెండు వస్తువులు ఇట్లా కలిసి రొటేట్ అవుతున్నప్పుడు రెండు ఇట్లా విడిపోతాయి కదా. సో విడిపోయినప్పుడు ఏమైతుంది అంటే, ఈ పవర్ అనేది ఇటు సైడ్ ఆగుతుంది, ఇటు ఇంజన్ రన్నింగ్ ఉంటుంది. ఇంజన్ ఎప్పటికీ రన్నింగ్ ఉంటుంది. సో ఇంజన్ రన్నింగ్ ఉన్న ఇంజన్ ని ఈ క్లచ్ పెట్లు ఏం చేస్తాయంటే కనెక్ట్ చేస్తాయి. ఈ కనెక్ట్ అయినప్పుడు ఆ ఇంజన్ నుంచి వచ్చే పవర్ గేర్ బాక్స్ కి వస్తుంది. ఒకవేళ గేర్ వేసింది ఉంటే గేర్ నుంచి ఏడికి టైర్ల దాకా వస్తాయి. ఆ పవర్ ఇక్కడ నుంచి ఇంజన్ నుంచి వచ్చే పవర్ టైర్ల దాకా వస్తే వెహికల్ మూవ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మన క్లచ్ ఏం పని చేస్తుంది, ఇంజన్ నుంచి వచ్చే పవర్ అని టైర్ దాకా రాకుండా ఆపేస్తుంది. అర్థమైందా? ఇంజన్ నుంచి వచ్చే పవర్ ని టైర్ల దాకా రాకుండా మధ్యలో ఆపేస్తుంది. రైట్, ఇప్పుడు క్లచ్ ఏం పని చేస్తుంది అర్థమైంది. బ్రేక్ ఏం పని చేస్తుంది, బ్రేక్ అనేది టైర్లు రొటేట్ అవుతుంటే అవి తిరగకుండా ఆపుతుంది, స్లో చేయడానికి. బ్రేక్ ఏం పని చేస్తుంది, టైర్లను తిప్పకుండా ఆపుతుంది. బ్రేక్ టైర్లను తిప్పకుండా ఆపుతుంది. క్లచ్ ఏం పని చేస్తుంది, ఇంజన్ నుంచి వచ్చే పవర్ ని టైర్ల దాకా రాకుండా ఆపుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం కార్ ఉంది. సో ఈ కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ టైర్లను తిరగకుండా ఆపినామంటే అది ఎక్కడి దాకా ఆగాల్సి వస్తుంది, ఇంజన్ దాకా ఆగాల్సి వస్తుంది. సో ఇంజన్ దాకా ఎఫెక్ట్ పడుతుంది. రొటేట్ అయ్యేది ఎక్కడ దాకా తిరుగుతుంది, ఇంజన్ దాకా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇంజన్ పైన ఎఫెక్ట్ పడుతుంది అంటే ఏమైతుంది, ఒకవేళ నువ్వు బ్రేక్ హెవీగా ప్రెస్ చేసినావు అంటే ఇంజన్ ఆఫ్ అవుతుంది. అంతేనా? బ్రేక్ నువ్వు ఒకవేళ హెవీగా ప్రెస్ చేసినావు అంటే ఇంజన్ ఆఫ్ అవుతుంది. ఇంజన్ స్పీడ్ కంటే నీ బ్రేక్ వేసిన పవర్ ఎక్కువ ఉంది అనుకో, ఇంజన్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ నీ బ్రేక్ వేసిన పవర్ తక్కువ, ఇంజన్ పవర్ ఎక్కువ ఉంది అనుకో, వెహికల్ మూవ్ అవుతుంది, ఆగదు. అంతేనా? సో ఇప్పుడు మనం వెహికల్ స్లో చేయాలంటే ఏం చేయాలా, ఫస్ట్ ఇంజన్ నుంచి వచ్చే పవర్ ని కట్ చేయాలి, దాని తర్వాత బ్రేక్ వేయాలి. అంతేనా? ఫస్ట్ ఇంజన్ నుంచి వచ్చే పవర్ ని కట్ చేసి దాని తర్వాత టైర్లను తిరగకుండా ఆపాలి. అయితే అప్పుడు సేఫ్ గా, అంటే ఇంజన్ పైన ఎఫెక్ట్ పడకుండా మనం సేఫ్ గా ఉంటాం. ఇది ఒకటి. మనకేంది, దీన్ని క్లచ్ ఏం పని చేస్తుంది, బ్రేక్ ఏం పని చేస్తుంది అనే దాన్ని బట్టి ఇది ఫస్ట్ క్లారిటీ. ఇది ఫస్ట్ క్లచ్ దొక్కి బ్రేక్ దొక్కాలి. ఓకే, ఫస్ట్ క్లచ్ దొక్కి తర్వాత బ్రేక్ దొక్కాలి. ఫస్ట్ బ్రేక్ దొక్కి తర్వాత క్లచ్ దొక్కితే ఏమైతే అంటే, బ్రేక్ దొక్కినప్పుడు ఇంజన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కరెక్ట్ టైం లో క్లచ్ దొక్కకపోతే ఇంజన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ బంద్ అవ్వడానికి కూడా ఛాయిస్ ఉంటుంది. మీకు కరెక్ట్ టైం లో క్లచ్ దొక్కకపోతే బ్రేక్ వేసినప్పుడు కార్ కూడా ఆఫ్ అయిపోతుంది. ఓకేనా? రైట్, ఇంకో విషయం, మనం ఎప్పుడైనా సరే కార్ నడిపించేటప్పుడు బ్రేక్ అనేది ఎట్లా వేస్తాం, మెల్లగా వేస్తాం, స్మూత్ వేస్తాం. సో స్పీడ్ బ్రేకర్ గానీ ముందున్న వస్తువు ఏదైనా సరే కొంచెం దూరం ఉంది అన్నప్పటి నుంచి స్లో చేసుకుంటూ పోవాలి. అయితే సేఫ్ గా స్లో అవుతుంది. ఒకటేసారి ఇప్పుడు మన కొన్ని వీడియోస్ షార్ట్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో వస్తున్నాయి, ఫస్ట్ బ్రేక్ దొక్కి రప్పని బ్రేక్ క్లచ్ దొక్కుతారు. సో అట్లా దొక్కడం వల్ల వెహికల్ ఒకటేసారి ఆగుతుంది. అట్లా ఆగినప్పుడు ఏమవుతుంది అంటే, వెనకొచ్చే వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యింది. ఒకటి. రెండో పాయింట్ ఏంది, నువ్వు ఒకటేసారి స్పీడ్ గా బ్రేక్ దొక్కినప్పుడు వెహికల్ ఎప్పుడు ఆగదు, స్కిడ్ అవుతుంది. అర్థమైందా? బండి ఎప్పుడు మనం తొక్కిన దగ్గర ఆగదు, స్కిడ్ అవుతుంది, జారుతుంది. కన్ఫర్మ్. మనం బైక్ రెగ్యులర్ నడిపిస్తాం కదా, సేమ్ బైక్ ఎట్లా స్కిడ్ అవుతుందో కార్ కూడా అట్లానే స్కిడ్ అవుతుంది. ఓకేనా? ఈ బ్రేక్ అనేది హెవీగా దొక్కడం వల్ల ఏమవుతుంది, బండి స్కిడ్ అవుతుంది, ఆగది. మనం బ్రేక్ స్లో చేస్తే ఆగే స్పేస్ లాగా కంటే ఎక్కువ దూరం పోయి ఆగుతుంది. ఓకేనా? రైట్, ఇంకో విషయం, ఈ మన కార్ లో కూర్చున్న మనం డ్రైవర్ అంటే ఆయనకి ఎంత బ్రేక్ దొక్కుతుంది అనేది ఆయనకు అవగాహన ఉంటుంది. సో స్టీరింగ్ పట్టుకొని కరెక్ట్ దొక్కుతాడు అని ముందు కూడా ఏం పోడు. సో వెనకాల ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు ఇప్పుడు వెనకాల ప్యాసింజర్స్ వెనకాల ఉంటారు, ముందు ఉంటారు. సో వాళ్ళు నువ్వు సడన్లీ ఒకటేసారి బ్రేక్ దొక్కినప్పుడు ఏమవుతారంటే వాళ్ళు ముందుకు పోయి పడతారు ఇట్లా. అవునా? సో వాళ్ళు ముందుకు పోయి పడొద్దు, మన కారు ఒకటేసారి ఆగొద్దు, వెనకొచ్చే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండొద్దు అనుకుంటే దూరం ఉన్నప్పటి నుంచి స్లో చేసుకుంటావు. నువ్వు అంత దూరం ఉన్నప్పుడు ఫస్ట్ క్లచ్ ఎక్కి తర్వాత స్లోగా బ్రేక్ వేసుకుంటే వెళ్ళొచ్చు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకటేసారి సడన్లీ బ్రేక్ వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అర్థమైందా? కన్ఫర్మ్ క్లారిటీ. ఫస్ట్ ఏం చేయాలా, సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా సేఫ్ జోన్ లో ఉండాలి అంటే ఫస్ట్ క్లచ్ దొక్కి దాని తర్వాతనే బ్రేక్ దొక్కాలి. రైటా? లేదు నాకు పర్ఫెక్ట్ వస్తుంది, నేను ఫస్ట్ బ్రేక్ దొక్కి తర్వాత క్లచ్ దొక్కుతా అంటే అది కూడా దొక్కొచ్చు, అది మీ ఇష్టం. ఓకే, రైట్. అది పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత దొక్కొచ్చు. నేర్చుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ క్లచ్ దొక్కి తర్వాత బ్రేక్ దొక్కాలి. పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత అయినా సరే కానీ ఇట్లానే ఫాలో కావాలి. అంటే దూరం ఉన్నప్పటి నుంచి స్లో చేస్తే నువ్వు సేఫ్ డిస్టెన్స్ ఉంటావు, సేఫ్ జోన్ లో ఉంటావు, సేఫ్ జోన్ లో ఉంటావు, సేఫ్ ఉంటావు. నువ్వు స్పీడ్ గా దగ్గరకు పోయినాక దొక్కితే ఒకవేళ వెహికల్ బై మిస్టేక్ కాకుండా స్కిడ్ అయింది అనుకో, ముందున్న వెహికల్ గుద్దుతావు. అర్థమైందా? క్లారిటీ కదా? ఏం డౌట్ లేదు.